ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానో మన తెలుగులో చెప్పాలంటే అన్నదానం, హిందీలో చెప్పాలంటే బండారా. అదే మా ఆర్మీలో ఉంటాం కాబట్టి దానికి తేడా అనేది ఒక్కటే అనమాట, ఎక్కడికి వెళ్ళినా భోజనం చేయడం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సంధ్య. ఇంకా లాస్ట్ టైం పెట్టిన వీడియోకి బాగా రెస్పాన్స్ వచ్చిందనమాట. అంటే ట్రైన్లో వెళ్ళింది, పర్లేదు, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్ళిందనమాట. అందుకని ఇంకో వ్లాగ్ అనేది లాంగ్ వీడియో షూట్ చేశాను అనమాట. ఇది కూడా మా క్వార్టర్స్లోనే. ఇంకా నేను ఎలాగో బయట ఉంటున్నాను కాబట్టి క్వార్టర్స్లోనే అనమాట. మన తెలుగులో చెప్పాలంటే అన్నదానం అనమాట. హిందీలో ఏమంటారంటే బండారా అంటారనమాట. అక్కడ ఏంటంటే పీర్ బాబా అని, అదేంటో నాకు తెలియదు, మ్యాక్సిమం పంజాబ్ వాళ్ళది ఎవరిదో అనుకుంటాను ఆ దేవుడిది. వాటి కోసమని ఇంకా మా యూనిట్ ద్వారానే చేస్తున్నారు అన్నదానం అనేది చాలా పెద్దగా. ఇంకో ఆ రోజు మార్నింగ్ టిఫినే చేసామన్నమాట. ఈవినింగ్ ఇంకా వంట ఏం చేయలేదన్నమాట. ఇంకా ఫ్రీగా బండారా, ఇంకేదైనా ఇంకా బండారా అనగానే నాకు ఏది గుర్తొస్తే వినాయక చవితికి. మన విలేజ్లో ఏంటంటే వినాయక చవితికి అన్ని దగ్గరలో అదే అన్నదానం చేస్తారు కదా. మాకు హిందీలో ఇంకా ఇక్కడ నార్మల్గా చేస్తారనమాట బండారా అన్నదానం అనేది. ఇదనేది మాకు మొన్న దసరాకి, దివాళీకి ఇలా ఏదో ఒక దానికి ఇలా పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ కూడా మాకు పెట్టారనమాట. అదే కదా నేను మా బాబు వెళ్తున్నాం, మా పాప స్కూల్కి వెళ్ళిపోయిందని. ఇక్కడ చూసారు, ఇదన్న గుడి అనమాట. ఇక్కడ అంత వెరైటీ ఉంటాయి అనమాట పంజాబ్లో, మన సైడ్లా కాదు. ఇక్కడికి వచ్చేసామన్నమాట పీర్ బాబా గుడి దగ్గరికి. సారీ, గుడి అంటారు, ఏమంటారు, మసీద్ అంటారు, నాకు తెలీదు. బట్ హిందీ వాళ్ళు, పంజాబ్లో మ్యాక్సిమం అనుకుంటాను వీటికి ఎక్కువ ఇది చేస్తారని. మేము కూడా ఇదేనమాట పీర్ బాబా అనేది. నాకు వీటి గురించి ఏంటి తెలీదు, బట్ నేను అనేది భోజనం కోసం వెళ్ళాను కాబట్టి ఇక అందరూ కూడా అలా వెళ్తున్నారని నేను కూడా కొంచెం ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి దండం పెట్టేశాను అనమాట. మా బుడ్డోడితో ఎక్కడికి వెళ్ళినా నాకు చుక్కలు చూపిస్తాడనమాట. వాడు అస్సలు ఉండడు, ఉంటే గోధి లేకపోతే అనమాట. నేను భోజనం చేసినప్పుడు మా ఆయన అక్కడే డ్యూటీ కాబట్టి మా ఆయనకు అబ్జెప్సి నేను ఇంకా బండారాలో కూర్చున్నాను అనమాట. ప్రజెంట్ నేను బయట ఉన్నాను కాబట్టి అంతగా ఎవరు అంత ఫ్రెండ్స్ అంటే ఒకే ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళ హస్బెండ్ రాలేదని తను ఉండిపోయింది. నేను వీళ్ళ డాడీ వచ్చారని నేను ఉంచేసాను. ఇంకా పక్కనే పార్క్ కాబట్టి మా బాబేట ఒకలాక్క అది బాగా ఆడుకున్నాడు అనమాట. ఇక్కడ వింటర్ కూడా ఎక్కువ కాబట్టి ఎక్కడికి వెళ్ళామన్నమాట. ఎక్కువ శాతం వాడికి ఇంట్లో ఉంచుతున్నాను, ఎందుకంటే అప్పుడు కూడా వాడికి మొత్తం కోల్డ్ కఫ్ అయిపోయింది. ఏదో కొంచెం అలా తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అప్పుడు ఎంత 1 or 2 o'clock కాబట్టి చాలామంది పిల్లలు ఉన్నారు మన. ఇంకా అన్నదానం కాబట్టి ఇంకా అందరూ వచ్చారు కాబట్టి పిల్లలైతే మరి ఇంకా అక్కడ నుంచి కదలట్లేదు అనమాట చాలా రోజుల తర్వాత. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు అక్కడ చేసిన ఆ కలర్స్ పనికి నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. మొత్తం పెయింటింగ్స్ అంటుకుందనమాట నా డ్రెస్ అనేది. నా కొడుకుతో ఇలా ఉంటుంది అనమాట. వాడు వెనకే ఉండాలి, ఎందుకంటే వాడు ఇంకా నడుస్తూ పడిపోతున్నాడు అనమాట. ఎందుకంటే వాడు కొంచెం సెలవు వెళ్ళాక కొంచెం వాడికి హెల్త్ బాగోక కొంచెం వీక్లాగా అయిపోయాడు. జలుబు ఇవన్నీ కొంచెం భోజనం అనేది తగ్గిపోయాడు అనమాట. ఇప్పుడు ఎక్కడికి నడుస్తున్నా పడిపోతూ ఉంటాడు అనమాట. వాడికి ఇలా చూడండి, వాడు అదే ఇంటికాడ ఉంటే అనుకొని ఉంటాడు, నాతోనే చుక్కలు చూపిస్తాడు. అక్కడికి వెళ్ళాక చాలాసేపు ఆడుకున్నాడు అనమాట బాగా. వాళ్ళ డాడీ ఏమంటే డ్యూటీ కాబట్టి అక్కడ ఉన్నారనమాట. నేనే ఇటు చూస్తున్నాను. భోజనం టైం వాళ్ళ డాడీ పట్టుకున్నారు వీడికి. చాలా బాగా చేశారనమాట. ఫుడ్ కూడా ఇంకేమేమి పెట్టారో ఫోటో కూడా పెట్టాను చూడండి అందులోనే. నార్మల్ మనలా నాన్ వెజ్ అనేది తక్కువ అనమాట. ఇక్కడ ఎక్కడైనా బండారాలు అయితే ఇలా పెడతారనమాట. పూరి పక్కాగా ఉంటుంది. మన సైడ్ ఏంటంటే పులిహార అన్నది, ఇటు సైడ్ ఏంటంటే రైసు, పూరి మాత్రం బండారా ఏదైనా ఎన్ని పార్టీలో పక్కాగా పూరి ఉంటుంది అనమాట. నార్త్ సైడ్ ఎక్కువ పూరే వాళ్ళకి తెలుసు. బిర్యానీలు ఇలాంటివంటే మనకు అస్సలు తెలియదు అనమాట వాళ్ళకి. అక్కడ అలా ఫుడ్ చేసి మేము వచ్చేసరికి మా పాపకు కూడా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసామన్నమాట. మా పాప కోసమని కొంచెం బాక్స్లో పెట్టి తెచ్చేసాము హల్వా పూరి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.